హలో గైస్, అందరూ అనుకున్నారా మార్నింగ్ చేద్దాం అనుకున్నాను వీడియో. ఇది హారర్ ఎపిసోడ్, బట్ అన్నీ వస్తే మనకి ఇది ఒకటి రాలేదు, ఎతికితే దొరికింది. సో ఇప్పుడు తీస్తున్నాను, ఏమనుకోకండి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను దీన్ని. ఇదేంటంటే షింకోచాన్ మళ్ళీ రిటర్న్ వచ్చింది. రిటర్న్ రావడానికి ఏదైనా డెలివరీ ఏదైనా అనుకోకండి. మళ్ళీ తింత ఒక ఎపిసోడ్ అయితే వచ్చింది మళ్ళీనా. మన హారర్ ఎపిసోడ్ మన తెలుగులో రాలేదు, జపనీస్లో వచ్చింది. మరి ఎగ్జైటెడ్గా ఉన్నారా, లేదంటే భయంగా ఉండి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? ఎవరో ఒకళ్ళండి, మరి చూసుకుందాం ఇది ఈ ఎపిసోడ్ ఎలాగుంటుంది అనేసి. నేనైతే చూశాను నార్మల్గా జపనీస్ లాంగ్వేజ్లో, బాగానే అనిపించింది. స్టార్ట్ చేస్తే మనకి మిస్సి అలా చెల్లి దిగులుగా కూర్చొని ఉంటుంది. నాకు ఏ జాబ్ దొరకట్లేదు అది ఇది అనుకొని. అంతలోపు మనకి తెలిసిందే ఇది శంకోచాన్ వస్తే ఉరుములు అన్నీ వస్తాయని. సో వచ్చినప్పుడు ఇంకా ఏంటిది ఇంతలాగా ఉంది అనేసి అనుకుంటుంది. అని అనుకున్నప్పుడు మనకి వెనకాల తిరిగి చూస్తే తెలిసిందే కదా మనకి ఏమంటుంటుందో. తెలిసిందే కదా, షింకోచాన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ షింకోచాన్ ఉంటుంది. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని అంటుంది. నేను నీకు తెలుసా అని అంటారు. అంటే తెలుసు నాకు, మీరు షించాన్ వాళ్ళ పిన్ని గారే కదా అని అంటారు. అవును, నేను షించాన్ వాళ్ళ పిన్నే, కానీ నీకు కాదు పిన్నిని తెలుసు కదా, షించాన్కే పిన్నిని, నేను నీకు కాదు పిన్నిని అని అంటుంది ఎక్కడైనా. సో ఇక్కడ కూడా అంటారనమాట. నీకెలా తెలిసి షించాన్ అంటే నా ఫ్రెండ్, అండ్ హిమవరిని ఎప్పుడు చూడడానికి వస్తుంటాను తన ఇంటికి అనేసి ఇలాగలాగా మాట్లాడుకుంటారు అనమాట. వీళ్ళు మాట్లాడుకుంటారు. అండ్ నీ పేరేంటంటే ఇంకో, నువ్వేం చేస్తుంటావు అంటే చెప్పను, ఆ సీక్రెట్ అంటుంది. దానికి డౌట్ పడుతుంది. అండ్ ఎక్కడ ఉంటావు అంటే అది కూడా చెప్పను, సీక్రెట్ అని అంటుంది. తెలిసిందే కదా మనకి షింకోచాన్ గురించి. అండ్ అందుకు మనకి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం, దగ్గరలో షించాన్ ఇల్లు ఉందనేసి ఇంటికి వస్తారు. ఎందుకంటే వర్షం పడేటట్టు ఉంది కాబట్టి. లోపలికి వెళ్ళి చూస్తే ఏం చేస్తున్నారో తెలుసు కదా మనకి. షించాన్ ఏమో అనుకుంటుంటాడు, హిమవరి కూడా పక్కన ఉంటుంది. షింకోచాన్ ఎప్పుడు వచ్చేసేది లోపలికి, దీనికన్నా ముందే. అక్కడ వచ్చి చూస్తే షింకోచాన్ ఉంటుంది. ఇది ఎలాగ వచ్చింది లోపలికి, మేము ఇద్దరం కలిసి వచ్చాం కదా ఎప్పటికీ అని అనుకుంటుంది. ఏంటైంది అలా చూస్తున్నారంటే ఏం లేదు అని అంటుంటుంది అనమాట. ఇంకేమో తెలిసిందే కదా మన గురించి. ఇక్కడ మళ్ళీ మిర్చి కూడా వస్తుంది. హాయ్ మిస్ ఎప్పుడు వచ్చావనంటే ఇప్పుడే వచ్చానక్క అది ఇది అని అంటుంటారు. అని అనుకున్నప్పుడు మళ్ళీనా ఇక్కడ ప్లేట్లు ఇవన్నీ సర్దుకుంటున్నారు. మళ్ళీ గిన్నెలు తోముకోవడానికి అది ఇది అని. మళ్ళీ పుడ్డింగ్ తెలిసిందే కదా, బాగుంటుంది పుడ్డింగ్, తెలుసు కదా. పుడ్డింగ్ తింటారు వీళ్ళు. పుడ్డింగ్ తిన్నప్పుడు అదే ఆశ్చర్యం, ఎందుకో మిర్చి అలా చెల్లికి ఆశ్చర్యంగా ఉంటుంది ఎప్పుడు తిని చూసినప్పుడు. అలా ఏదేదో చెప్తుంటుంది అసలు. తెలిసిందే కదా, డబుల్ పంచ్లు అంటే పంచమే పంచ్ చేసినట్టు అలా ఉంటుంది తను మాట్లాడే విధానం. ఎందుకు అలా మాట్లాడుతున్నది అంత అనేసి అని అలాగ ఉంటుంది అనమాట మన మిర్చి. సారీ అక్క, చిన్నపిల్లలతో మాట్లాడడం నాకు తెలియదు కదా అని అంటుంది. అండ్ అతనైతే ఇంకా ఫోటోలు తీసుకుందాం రండి అందరూనా అని అంటారు. ఫొటోస్ తీసుకోవడానికి రండి అనేసి అంటారు. ఫొటోస్ తీసుకుంటారు కూడా, కొన్ని ఫొటోస్ చూసుకుంటే ఇక్కడ హీరో అండ్ షింకో కూడా ఫోటో తీసుకుంటారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇలా తీసుకుంటారు ఫొటోస్ అన్నీనా. తీసుకుంటే చూస్తారు ఫైనల్ కట్లో ఎలాగుంటుందో చూపిస్తానులేండి. ఇక్కడ అంతా ఫొటోస్ తీసుకుంటారు, రెడీ చేసుకొని ఇవన్నీ ఉంటుంది. చూసుకుంటే ఫొటోస్ ఒకసారి ఎలాగొచ్చాయని చూస్తే షాక్. ఏంటంటే అందులో షించాన్ ఉంటాడు, హిమవరి ఉంటుంది, హీరో ఉంటాడు. మళ్ళీ అక్కడ షింకో కనిపించదు, షింకో ఎక్కడా కనిపించదు. అండ్ ఇదేంటి ఇది షింకో ఫొటోస్ తీసాను కదా ఎక్కడికి వెళ్ళిపోయి అని అనుకుంటే ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోద్ది. అండ్ తెలిసిందే కదా, ఈ మబ్బులు కూడా పోతాయి ఇంక వెళ్ళిపోయిన వెంటనే. అండ్ ఈ ఎపిసోడ్ అనిపించింది కింద చెప్పండి. అండ్ క్రీపీ బోచానికి చాలామంది చూశారు, అండ్ చాలామంది చాలా బాగుంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే అంతలా వచ్చే వ్యూస్ దానికి. నాకు తెలిసిందే 1K బాగుంటే అంతే మీద వస్తారు, బాగోకపోతేనే ఎలా ఇస్తుంది మేము చూడడం అని అంటారు. తెలిసిందే. ఇది కూడా చూడకపోతే చూసేయండి, క్రీపీ బోచాన్ బాగుంటుంది. నేను కూడా ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎడిటింగ్ అయిపోయింది, ఈ ఎపిసోడ్ వీడియో థంబ్నెయిల్ చేసి మీకు ఈరోజే పెట్టేస్తాను. మ్యాక్సిమం 5 or 6 కల్లా వచ్చేస్తుంది మూవీ, అదే ఈ ఎపిసోడ్. ఏమో దానికన్నా ముందే రావచ్చు. డోరేమోన్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ హారర్ ఎపిసోడ్, బట్ దొరకలేదు, అది ఎక్కడ దొరకలేదు. దానికి తెలిసిందే కదా మనకి, డోరేమోన్ అసలు ఎక్కడ ఉండదు. అండ్ చాలామంది మనకి టెలిగ్రామ్లో కూడా అడుగుతున్నారు, ఈ డైనోసార్ డైరీ మూవీ తెస్తానన్నావు కదా బ్రో, ఎప్పుడు తేలేదేంటి అనేసి అడిగారు. ఇంకా దానికి చాలా పెద్ద ఎడిటింగ్ ఉంటుంది. అండ్ ఈవిడి ప్రింట్ కూడా అంతగా సరిగ్గా రాలేదు. ఇంకా కరెక్ట్గా వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా తెస్తాను, ఓకేనా. మరి ఈ ఎపిసోడ్ ఎలా కనిపించింది కదా కామెంట్ చేయండి. అండ్ బై బై గైస్, ఇంకో వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా. ఇంకో 100 సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోతాం, 3 సబ్స్క్రైబర్లు వస్తాయి, ఓకేనా. బై బై.